సార్లు ఆర్ఎంబీ అధికారులకి చెప్పినా కూడా చెవితోడు ముందు చెరిపోయిన సామెతగా అధికారులు పనిచేస్తున్నారు. ఈ యొక్క గోతులలో తాత్కాలికంగా కంకర తీసుకొచ్చి పోస్తున్నారు తప్ప శాశ్వతంగా పరిష్కారం అనేది చేయడం లేదు. ఇది ఆర్ఎంబీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ రోడ్లు ఇక్కడ తయారవుతున్నాయి. అదే కాకుండా రోడ్డు పక్కన ఉన్న వాళ్ళందరూ ఇంటి యజమానులందరూ కూడా డ్రైనేజీ కంటే ఎక్కువ మెరక ఉండటం వల్ల రోడ్డు మీద నీళ్లు నిలబడి రోడ్డు మీద నిలబడటం వల్ల రోడ్డు మొత్తం కూడా మొత్తమైన గుంపుపడి ఇక్కడ ప్రయాణాలు ఆటో వాళ్ళు కానీ బైక్ మీద పోయేవాళ్ళు కానీ ప్రమాదాలు కూడా కింద పడి కాలు చేతులు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అందుకోసం వెంటనే అధికారులు దీని మీద స్పందించాలా. స్పందించి ఈ యొక్క రోడ్లు పూర్తిగా ఇక్కడ సీసీ రోడ్డు వేయాలి. ఇది డాంబర్ రోడ్డు వేస్తే మళ్ళీ పట్టోపాటి కాబట్టి సీసీ రోడ్డు వేయాలా. అదే రకంగా సార్పాక నుంచి గోడిపోతే రోడ్డు కూడా దారుణంగా ఉంది. అనేక రోడ్లు అక్కడ ఉద్యోగ పరిస్థితుల్లో పెద్ద ప్రమాదంగా తయారైన రోడ్లు అయినా కూడా మరి చూస్తున్నా కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ బొమ్మకూరు మండలంలోనే అనేక రావుదారులు మొత్తం కూడా మరి చాలా ప్రమాదంగా మారినాయి. ఆ ప్రమాదంగా మారిన వాటికి మరమ్మతులు దీర్ఘకాలికంగా పూర్తిగా మరి వాటికి చేయాల్సిన అవసరం ఉంది అధికారులు అని చెప్పి కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాను.